వెల్కమ్ టు మై ఛానల్. సో టుడే టాపిక్ వచ్చేసరికి మనం పిఎల్సి లాస్ట్ వీడియోలో చేసింది పిఎల్సి కాన్ఫిగరేషన్ చేసాం. సో ఈరోజు ఒక సింపుల్ ప్రోగ్రామ్ని డెవలప్ చేసి యాజ్ వెల్ యాజ్ ఆ సింపుల్ ప్రోగ్రామ్ని ఎలా సిమ్యులేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో దానికోసం ఆ సిమ్యులేటర్ అనేది ఎలా యాక్టివ్ చేయాలి అండ్ ఆ ప్రోగ్రామ్ మనం ఏ విధంగా రాయాలనేది చూద్దాం. సో ఇంకెందుకు లేట్ చేయకుండా డైరెక్ట్ ప్రోగ్రామ్లో వెళ్ళిపోతాం. సో టుడే కాన్సెప్ట్ బట్టి సిమ్యులేట్ చేయాలి. సో ఫస్ట్ సిమ్యులేషన్ కోసం ఇక్కడ మీరు చూసుకుంటే మన పిఎల్సి లాస్ట్ వీడియోలో కాన్ఫిగర్ చేసిన పిఎల్సి 1 to 1 పిఎల్సి. సో ఫస్ట్ ఆప్షన్ మనకి ప్రోగ్రామ్ బ్లాక్ తెలియదు. ప్రోగ్రామ్ బ్లాక్స్లో మనం చూసుకుంటే మెయిన్ ఓబీ అంటే సో అంటే ఎన్ని బ్లాక్స్ పెడుతుంది డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి. సో ఆ బ్లాక్స్ ఓబీ అంటే ఏంటి, నెక్స్ట్ ఫంక్షన్ బ్లాక్ అంటే ఏంటి, ఫంక్షన్ అంటే ఏంటి, డిబి అంటే టైటిల్ బ్లాక్. సో వీటి గురించి మనం ఫర్దర్ వీడియోస్ చూద్దాం. సో ఫస్ట్ ఈ రోజు మనం సింపుల్గా ప్రోగ్రామ్ రాయడం అండ్ ఆ ప్రోగ్రామ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అండ్ ఆ ప్రోగ్రామ్ సిమ్యులేట్ ఎలా చేయాలి, మనం రాసిన లాజిక్ ఎలాగా వర్క్ అవుతుందని చెప్పి సిమ్యులేషన్ చెక్ చేసుకోవాలి. ఈరోజు మనం వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మనం ఓబీలో రాద్దాం ప్రోగ్రామ్. సో ఓబీ నేను ఓపెన్ చేసాను చూడండి. ఓబీలో సో ఏదైతే ఇక్కడ ఈ పార్ట్ ఉందో సో దీన్ని మనం రంగు అంటాం అనమాట. ఈ రంగులోనే మన ప్రోగ్రామ్ అనేది మీకు ఏది కావాలో ఎన్వైఎన్సీ కాంటాక్ట్ చేసుకొని ప్రోగ్రామ్ రాయాలా, లేదంటే టైమింగ్ ఆపరేషన్ చేయాలా, తర్వాత మీ ఫంక్షన్ ఏం చేయాలనుకుంటారు. సో ఈ చిన్న ఫంక్షన్ ఈ లైన్లో రాస్తాం. సో ఓకే, దీనికోసం నేను ఫస్ట్ ఎన్వైఎన్సీ కాంటాక్ట్స్ తీసుకున్నాను. సో ఎన్వైఎన్సీ కాంటాక్ట్స్ తీసుకొని ఆ ఏదైతే సర్క్యూట్ ఉందో సర్క్యూట్ని నేను బిల్డప్ చేసుకున్నాను అండ్ ఫస్ట్ ఇది మనకి ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ప్రోగ్రామ్ని కొంచెం మ్యాచింగ్ చేసుకుంటాను. సో మ్యాచింగ్ చేసుకుంటాను అండ్ దీన్ని నేను యాక్సెస్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెమరీ అడ్రసెస్ యూస్ చేసుకొని యాక్సెస్ చేస్తాను, డైరెక్ట్ యాక్సెస్ చేయట్లేదు. సో మనం దీన్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఓకే, మనకున్న ఆప్షన్స్ ఏంటంటే మెమరీ బిట్స్ యూస్ చేసి చేయొచ్చు, లేదా డైరెక్ట్ అడ్రసెస్ లైక్ ఐక్యూ సిరీస్తో చేయొచ్చు, అదర్వైజ్ డీబీ అడ్రసెస్తో కూడా చేయొచ్చు. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మెమరీ అడ్రసెస్తో చేస్తున్నాను. చూడండి, నేను వచ్చి స్టార్ట్ గేమ్ M0.0 ఇచ్చా అండ్ నెక్స్ట్ స్టాప్ గేమ్ వచ్చి M0.1 ఇచ్చా అండ్ నెక్స్ట్ నాకు వచ్చే అవుట్పుట్ ఏమొచ్చి M0.2 ఇచ్చి సో అదే అవుట్పుట్ చేసుకుని ఇప్పుడు నేను ల్యాచ్ చేస్తున్నాను. సో ల్యాచింగ్ అంటే ఏం లేదు, సింప్లీ మీరు దీన్ని వన్స్ ఆన్ చేసిన తర్వాత మీకు ఇది ఎన్సీలో ఉంటుంది అండ్ నాకు అవుట్పుట్ జనరేట్ అయింది. ఇక్కడ అవుట్పుట్ ఎప్పుడైతే జనరేట్ అయిందో అవుట్పుట్ జనరేట్ అవ్వని అండ్ నెక్స్ట్ ఈ కాయిల్ అనేది యాక్టివ్ అయింది. మీకు సిగ్నల్ అనేది ఫస్ట్ ఇనిషియల్లీ ఈ పాత్రలో ఫ్లో అయింది, నెక్స్ట్ ఈ పాత్ర నుంచి ఈ పాత్రలో ఫ్లో అయింది. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ స్టార్ట్ పుష్ బటన్ అనేది మనం ప్రెస్ చేసి రిలీజ్ చేసేస్తున్నా ఇక్కడ నుంచి మీకు అవుట్పుట్ అనేది ఈ పాత్ర వెళ్ళేది కాబట్టి ప్రాబ్లం లేదు. వెనెవర్ మళ్ళీ మీరు ఎప్పుడైతే స్టాప్ పుష్ బటన్ మీరు ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో ప్రెస్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ అవుట్పుట్ అనేది డీలాచ్ అయితే సో డీలాచ్ అయినప్పుడు మీకు ఇది కూడా డీలాచ్ అయిపోయి సో అవుట్పుట్ అనేది ఆఫ్ అయిపోయింది. సో దీని వేరు ఏదైతే ఈ కాన్సెప్ట్ ఉందో ఈ కాన్సెప్ట్ని లాచింగ్ అని చెప్పి పిలుస్తాము. సో ఓకే, నేను ఒక జస్ట్ సింపుల్గా ప్రోగ్రామ్ రాసాను. ఈ ప్రోగ్రామ్ నేను ఎగ్జిక్యూట్ చేయాలను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిమ్యులేషన్ టెస్ట్ చేసుకున్న తర్వాతే వెళ్తాము డైరెక్ట్గా ఎగ్జిక్యూషన్కి. సో సిమ్యులేషన్ టెస్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిమ్యులేషన్ టెస్ట్ నేను చేసి చూపిస్తాను. నేను కంపైల్ చేసుకుంటాను. కంపైల్ చేసుకున్నప్పుడు మనకి ఎర్రర్స్ ఆర్ అదర్వైజ్ వార్నింగ్స్. సో నేను కంపైల్ చేసుకున్నప్పుడు మీరు చూస్తే నాకు 0 ఎర్రర్స్ అండ్ 0 వార్నింగ్స్. సో నా ప్రోగ్రామ్ అంతా హెల్తీగానే ఉంది. సో నేను ఇప్పుడు సిమ్యులేట్ చేసుకుంటాను. చూస్తే మీరు ఆప్షన్ సిమ్యులేట్ ప్రజెంట్ నేను సిమ్యులేట్ కాబట్టి ఇన్ కేస్ ఏమైనా అదర్ డివైస్ సిమ్యులేషన్ ఉంటే సిమ్యులేషన్ డిజేబుల్ చేస్తాను చెప్పి పాపప్ వచ్చింది. సింపుల్ క్లిక్ ఓకే. దెన్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ లెఫ్ట్ కార్నర్లో నాకు పాపప్ విండో వచ్చింది. దిస్ ఇస్ నథింగ్ బట్ మై పిఎల్సి సిమ్యులేటర్. నా 1200 పిఎల్సికి సిమ్యులేటర్ కింద వచ్చింది. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి నేను లోడ్ చేసుకోవాలంటే నా ప్రోగ్రామ్ ఈ సిమ్యులేటర్కి లోడ్ చేయాలి. సో దానికోసం ఆఫ్టర్ ఈ బఫరింగ్ అయిన తర్వాత మనకు పాపప్ స్క్రీన్ అదర్వైజ్ ఒక వేరే స్క్రీన్ వస్తుంది. సో ఆ విండోలో ఏదైతే మీరు చేయాలనుకున్నారో లోడ్ అని చేయడం దాంట్లో చేయవచ్చు. మీరు చూస్తే స్క్రీన్ వచ్చింది కదా, ఈ స్క్రీన్లోనే కన్సిడర్ ట్రస్టెడ్ కొట్టారు. దెన్ నెక్స్ట్ ఒక వీర్నెస్ స్క్రీన్ వస్తుంది, అక్కడ మనం లోడ్ చేసుకోవాలి మన డేటాని. సో మన డేటా లోడ్ చేసుకోవాలంటే ఏదైతే ఇప్పుడు రాసాం ప్రోగ్రామ్లోకి కానీ హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ కానీ మొత్తాన్ని సిమ్యులేషన్ లోడ్ చేస్తున్నాం. సో దానికి ముందు జస్ట్ ఒకసారి కంపైల్ అయితే సో వన్స్ డేటా అంతా కంపైల్ చేసుకొని బిఫోర్ మనం అలా కంపైల్ చేసిన దెన్ సిమ్యులేట్ టైంలో ఒకసారి కంపైల్ చేసుకుంటుంది. కంపైల్ చేసుకొని మనకు డౌన్లోడ్ చేయాలి, లోడ్ చేయడానికి ఆప్షన్ ఇస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఒక ఆప్షన్ వస్తుంది చూడండి,
ఆఫ్టర్ బఫరింగ్ అవుతుంది. సో బఫరింగ్ అయిన తర్వాత వస్తుంది. ఓకే, సో సిమ్యులేషన్ మోడ్ యాక్టివ్ అయింది, సాఫ్ట్వేర్ అంతా కంపైల్ అయింది. సో మొత్తం అంతా ఓకే. సో డౌన్లోడ్ చేయడానికి రెడీ ఉంది. నేను డౌన్లోడ్ చేస్తాను పిఎల్సి. సో నా డేటా ఏదైతే ఉందో మొత్తం డేటా అంతా లోడింగ్ అవుతుంది. సో కాన్ఫిగర్ అంతా అయిన తర్వాత సో ఇప్పుడు మీరు చూసుకుంటే నా పిఎల్సి ప్రజెంట్ స్టాప్ మోడ్లో ఉంది. ఆరెంజ్ సింబల్ స్టాప్ మోడ్లో ఉంది. ఇక్కడ నుంచి స్టాప్ మోడ్. సో నేను స్టాప్ మోడ్ని ఎనేబుల్ చేయాలి. సో స్టార్ట్ చేయాలి. స్టార్ట్ ఎనేబుల్. స్టార్ట్ మోడ్లో ఎనేబుల్ చేయడానికి నేను ఆప్షన్ ఇచ్చి ఫినిష్ చేస్తే ఇక్కడ మీరు చూడండి ఇది రిఫ్రెష్ అవుతుంది. సో రిఫ్రెష్ అయింది, రన్ మోడ్లోకి వచ్చేసింది. సో నా పిఎల్సి ఇప్పుడు రన్ మోడ్లో ఉంది. సో నా పిఎల్సి రన్ మోడ్ ఉంది. ఇప్పుడు ఈ పిఎల్సీని నేను యాక్సెస్ చేయాలంటే ఈ ప్రోగ్రామ్ అనేది సిగ్నల్ ఏ విధంగా ఫ్లో అవుతుంది, అదర్వైజ్ నేను దీన్ని బిట్ని హై చేయాలనుకుంటున్నాను, ఏ విధంగా ఫోర్స్ చేయాలి అనేది చేయాలంటే ఇక్కడ రెండు ఆప్షన్స్, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. ఆన్లైన్ అంటే ఏంటంటే ఈ పిఎల్సి లోపల ఇంటర్నల్గా స్టోర్ అయిన ప్రోగ్రామ్ ఏదైతుందో అది ఆన్లైన్లో కనబడుతుంది. ఆఫ్లైన్ అంటే జస్ట్ మీరు నార్మల్గా ఏం డౌన్లోడ్ చేసి చేయకుండా మొత్తం అంతా ఇక్కడ కనబడుతుంది. సో నేను పిఎల్సి లోపల ప్రోగ్రామ్ చేసుకోవడం కోసం ఆన్లైన్లో కావాలి. ఓకే, నేను ఇప్పుడు ఆన్లైన్లోకి వెళ్ళాను. ఇక్కడ ఏదైతే ఈ డేటా ఉంది ఆ గ్రీన్ టిక్ ఈజ్ నథింగ్ బట్ మీ ఏదైతే డేటా మొత్తం అంతా ఈ సిపిలోకి డౌన్లోడ్ అయిపోయిందని అర్థం అనమాట. అదేవిధంగా ఇక్కడ గ్రీన్ టిక్ కాకుండా అదర్వైజ్ ఇది ఏమైనా కలర్ కానీ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్స్ ఏమైనా ఉంటే అందులో మోడిఫై అయింది, అది కలర్ చేయాలి అని అర్థం. సో దాన్ని డౌన్లోడ్ చేస్తే మనకి అది గ్రీన్ అయ్యింది అనమాట. సో మనం రాసిన ప్రోగ్రామ్ యొక్క సిగ్నల్ చెక్ చేద్దాం. అంటే లైక్ ఇప్పుడు దీన్ని ఆన్ చేసినప్పుడు ఇది ఎలాగ ఆన్ అవుతుంది, సిగ్నల్ ఏ విధంగా ఫ్లో అవుతుంది, లాచింగ్ ఎలాగ అవుతుంది ఇప్పుడు చూద్దాం. సో ఇది చూడడానికి ఫస్ట్ మనం మానిటరింగ్ మోడ్లో పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఆప్షన్ ఇది మానిటరింగ్ మోడ్. సో మానిటరింగ్ మోడ్ని నేను ఎనేబుల్ చేశాను. ఎనేబుల్ చేసినప్పుడు ఇక్కడ మనం డిఫరెన్స్ చూస్తే సో మనం డిఫరెన్స్ చూసుకుంటే సిగ్నల్ అనేది ఫ్లో వచ్చింది కదా. నేను ఇప్పుడు దీన్ని ఫోర్స్ చేయాలనుకుంటే లైక్ ఈ ఎన్ఓని ఎంసీ చేయాలనుకుంటున్నాను. ఎంసీ చేయాలంటే దీన్ని ఫోర్స్ చేయాలంటే సింపుల్ రైట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ మాడిఫై వాల్యూ టు 1. నేను 1 కింద చేసినప్పుడు నాది ఏదైతే డేటా ఉందో సిగ్నల్ అనేది ఫ్లో ఈ రంగు నుంచి ఇక్కడికి అవుట్పుట్ వెళ్ళింది అండ్ ఈ అవుట్పుట్ ఏదైతే ఉందో సో ఇది కూడా హై అయింది కాబట్టి సో ఇటు నుంచి కూడా డేటా పాస్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది ఎగ్జామ్ పుష్ బటన్ కానీ ఎగ్జామ్ చేసుకుంటే ఈ పుష్ బటన్ని నేను రిలీజ్ చేస్తాను, బట్ నాకు అవుట్పుట్ ఆఫ్ అవ్వకూడదు అన్న కేసులో మనం ఈ ల్యాచింగ్ని వాడతాం. సో నాకు అవుట్పుట్ అనేది కంటిన్యూస్గా ఉంది. ఎప్పుడైతే మనం స్టాప్ అనే పుష్ బటన్ నేను ఎప్పుడైతే ప్రెస్ చేస్తానో మనం ప్రెస్ చేయగానే అవుట్పుట్ అనేది రిలీజ్ అయిపోయింది. మీన్స్ ఇక్కడ సిగ్నల్ ఏదైతే ఈ ఫ్లో ఉందో ఈ ఫ్లో పాత్ అనేది ఇక్కడ ఇది ఎన్వై అయింది. సో దట్స్ వై మన డేటా అనేది ఆఫ్ అయిపోయింది. సో మళ్ళీ నేను ఆన్ చేశాను. ఎప్పుడైతే ఆన్ చేశానో డేటా అనేది 1 అయింది. సో ఈవెన్ ఇది 0 చేసినా సరే మన డేటా ఉంటుంది అంటిల్ నేను స్టాప్ అనేది ప్రెస్ చేసేంత వరకు. సో నేను స్టాప్ ప్రెస్ చేయగానే డేటా అనేది అయింది. సో మనం ఈ విధంగా ఏదైతే మన ఇంటర్లాక్ ఉందో ఆ ఇంటర్లాక్ని ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సిగ్నల్ ఏ రంగు నుంచి ఏ స్టార్టింగ్ నుంచి ఏ ఎండింగ్ వరకు ఏ విధంగా వెళ్తుంది అండ్ ఎన్ని ప్యారలల్ నెట్వర్క్స్ ఉన్నాయి, ప్యారలల్ నెట్వర్క్స్ ఏ నెట్వర్క్ నుంచి ఏ నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది అనేది మొత్తం అంతా ఈ విధంగా మనం చెక్ చేయొచ్చు. సో ఇదైతే జస్ట్ ఒక చిన్న బేసిక్ ప్రోగ్రామ్. సో మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుంటే కొంచెం ఇంటర్లాక్స్ని బేస్ చేసి లైక్ ఇక్కడ ఆన్ అయిన తర్వాత ఇంకొక దాన్ని కమాండ్ వెళ్ళాలంటే ఏం చేయాలి అండ్ అదర్వైజ్ అండ్ నిన్న మనం చూసినట్టు ఈ బ్లాక్స్లోని ఏదైతే ఫంక్షన్ బ్లాక్ కానీ ఫంక్షన్ ఉందో ఈ ఫంక్షన్ బ్లాక్ డిఫరెన్స్ ఏంటి, అది ఎలా వాడచ్చు ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియో చూద్దాం. సో ఓకే గైస్, ఐ హోప్ వీడియో మీకు అర్థమైంది అనుకుంటా. సో సిమ్యులేట్ చేయాలంటే ఈ ప్రొసీజర్ చేయండి చాలు, సిమ్యులేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయింది.